హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనం చింతపండుతో పులిహార చేసుకుందాము. ముందు అన్నం వండి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం నూనె వేసుకుంటున్నాను. నూనె ఇది 4 స్పూన్లు నూనె వేసుకున్నాను. ఈ నూనె కాగింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు మినప్పప్పు 1.5 స్పూను మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. శనగపప్పు 1 స్పూను, ఇప్పుడు పల్లీలు మన ఇష్టము, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. జీలకర్ర, ఇది పోపు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. పసుపు, కరింపాకు, ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తూ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసుకున్నాము. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇట్లా ఈ చింతపండు పులుసు బాగా ఉడికి దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము. స్టవ్ బంద్ చేసి ముందుగా అన్నం వండి చల్లారబెట్టుకున్న అన్నంలో ఈ తిరగబాతను కలుపుకోవాలి. ఇప్పుడు తిరగబాతను ఇందులో బాగా అన్నము కలిసే వరకు కలుపుకోవాలి. ఇది 1 స్పూను నువ్వుల పొడి వేసుకుంటున్నాను. ఇట్లా బాగా అన్నం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి స్పూన్తో. నా వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. లైకులు కొట్టండి, షేర్ చేయండి. నా వీడియోలు ఎలా వస్తున్నాయో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చుతున్నాయా? ఇట్లా నేను చేత్తో కలుపుకుంటున్నాను. ఇది చింతపండు పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు స్కూల్కి బాక్సుల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. బాక్సుల్లో కూడా నేను మళ్ళా సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఎంతో టేస్టీగా మనకు ప్రసాదం గుళ్ళో పెడతారు చూడండి, అలా ఆ విధంగానే ఉంటుంది ఈ పులిహార. టేస్ట్ బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను.
ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మనకు. ఇంట్లో బాక్స్లకు తొందరగా చేసుకోవచ్చు. మా వీడియోలు ఎట్లా ఉన్నాయో చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి. థ్యాంక్స్ అండి అందరికీ.